నేను నేను అంత ఎత్తు నుంచి కింద పడ్డాను, కానీ నాకేమీ కాలేదు. శివాంగి, మీ అమ్మా నాన్నలు శివునికి పరమ భక్తులు, నాగమణి సంరక్షకులు. మీ అమ్మ ఒక ఇష్టరూపధారిణైన నాగిని. కానీ నీకు 2 రూపాలు, 2 శక్తులు ఉంటాయి. నువ్వు నాగమణి రక్షకురాలిగాను ఉంటావు, అలాగే ఒక ఇష్టరూపధారిణైన నాగినిగాను ఉంటావు. వెళ్ళు, శివుడు నీకు వరాన్ననుగ్రహించాడు. వెళ్ళి మీ అమ్మా నాన్నల హత్యలకు ప్రతీకారం తీర్చుకో. అలాగే ఆ నాగమణిని సంరక్షించు. ఈ కార్యం కోసమే శివుడు నీకీ శక్తిని, ఈ రూపాన్ని ప్రసాదించాడు. అబ్బో, మొట్టమొదటిసారిగా జంతువుల్లో ఇంత విశ్వాసాన్ని చూస్తున్నాను. నేను వెర్రిదాన్ని. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమే చెప్పావు బియ్యపురాలా. వియ్యపురాలా? నేను విక్రమ్ డిసైడ్ అయ్యాం. రుచికకి ఈ లోకంలో ఎవరూ లేరు కదా, అందుకే మేమే కన్యాదానం చేయాలనుకుంటున్నాం. వా, తేనెటీగ కూతురు నాగిని, నాగిని భర్తేమో మనిషి. వావ్, వాట్ ఏ కాంబినేషన్ కదా. పెద్దమ్మా, పెద్దమ్మా, మీరైతే మొట్టమొదటిసారి గోరింటాకు పెడుతున్నారు కదా, మరైతే మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మన రుచికకు నేను గోరింటాకు పెడతాను. సరే. ఈ రోజు ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయో కదా. మొదటిసారి నాగిని చేతులకి గోరింటాకు పుడుతున్నారు. నాకు భలే ఆనందంగా ఉంది. అది చాలా అందంగా కనిపిస్తోంది కదా నా కోడలు నాగిని. కోడలా? నాగినేనా? ఈ రుచిక నాగినా? ఇది చెవిటి మిషన్ కూడా పెట్టుకొని చచ్చింది. అది విన్నది తప్పని ఎలా చెప్పను. ఏదో ఒకటి చేయి. ఎవరక్కడ? వచ్చి క్లీన్ చేయండి ఇక్కడ త్వరగా. ఏంటమ్మా మానస, కానుకల్ని నాగిని అంటున్నావా? అరే కానుకలన్నానమ్మా, మంచి కానుకలు తీసుకొచ్చింది నా కోడలు అంటున్నాను. భలే దానివే ఏవేవో అంటావు నువ్వు. బహుశా సరిగ్గా వినుండవులే, నీది చెవి మిషన్ పడిపోయి ఉంటుంది. లేదు పెద్దమ్మా, చూడండి చెవికే ఉంది. ఏది ఎక్కడుంది? అక్కడుంది.
ఒక నిమిషం నేను చెప్పేది విను. నువ్వు నాగిని చూసావు కదా, అయితే ఒక విషయం చెప్పు, నాగిని ఇలా ఉంటుందా? సరే అవన్నీ వదిలేసి నువ్వు ఖచ్చితంగా వినే ఉంటావు కదా, నాగిని నాదస్వర వాద్యానికి ఇలా ఇలా ఆడుతుందని. విన్నావు కదా? సరే నువ్వు చూడు, విను. ఆడిందా? ఆడిందా? లేదు. మరి మరి తనకేం కాలేదు కదా, తను నార్మల్ గానే ఉంది. ఒకవేళ తను నాగినై ఉంటే ఇప్పుడు మారిపోయి ఉండేది, కానీ లేదే, తను అలాగే ఉంది. సో తనెవరు? మన ఇంటి కోడలు రుచిక. మరి నువ్వెవరనుకున్నావు? రుచిక, ఐఎమ్ సో సారీ. పొరపాటుగా కానుక అంటే నాగినిలాగా వినిపించింది. సారీ. కాదు కదా, రుచిక నా కోడలు. నీ డౌట్ తీరింది కదా, వెళ్ళు, ఇంకా నువ్వు వెళ్ళు. అలాగే పెద్దమ్మా. బూర వాయించడం ఆకపోతే నాగిని ఖచ్చితంగా చూస్తుంది. ఆపవే. ఎక్కడో తుఫాన్ వచ్చినట్టుంది. వర్షం పడేలా ఉంది. వావ్, ప్రేమించుకునే సమయం రాగానే వాతావరణం కూడా అందుకు తగ్గట్టే ఉంది. ఈ రోజు నాకు మొదటి రాత్రి. కానీ మూర్ఖుడైన నా భర్త అనుకుంటున్నాడు నేనీ రాత్రి తనతో గడపనని. తనని తన శివాంగి జ్ఞాపకాలతో ఒంటరిగా వదిలేస్తాననుకున్నాడు. లేదు, ఇది ఒక నాగిని ప్రేమ. అలా ఎలా వదిలేస్తాను? ఈ రాత్రి నేను తనని ఎంతగా సమ్మోహనపరుస్తానంటే తను నన్ను ప్రేమించే తీరుతాడు. ఒక మగాడు అందమైన ఒక ఆడది అంతగా దగ్గరైతే తప్పించుకుని ఎలా వెళ్తాడు? ఈ రాత్రి మధురమైనది, అలాగే నా ప్రేమ కూడా. ఈ రాత్రి మధురమైందే కాదు, శోభనం రాత్రి కూడా.